ఉన్నాం వనస్థలిపురంలో. అలా వైకుంఠపురం అంటే అల్లు అర్జున్, వనస్థలిపురం అంటే మా బామలు సత్యభామలు అనాలి ఈ రోజు నుంచి. ఓకేనా? ఏది హుషారు? సూపర్. ఇక మొదలు పెడదాం. బామలు సత్యభామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. ఓకే, మన ఫస్ట్ రౌండ్ హల్మితి హబీబో స్టార్ట్ చేద్దాం. ఆగండి. రోజులా స్టార్ట్ చేయడం కాదు, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో చాలా సర్ప్రైజ్ ఉందన్నమాట. అప్పట్లో 1947 లో స్వతంత్రం రావడం ఎంత నిజమో, 80s లో దివిసీమ వరదలు రావడం ఎంత నిజమో, అలాగే 90s లో ఈ ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి రావడం కూడా అంతే నిజం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. నన్ అదర్ దాన్ మన అమ్మకు ప్రేమతో నుంచి జలచక్క. వెల్కమ్. అరే గుండీలు తీసి కోళ్ళను ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. ఒక్క నిమిషం, ఈ ప్రోగ్రామ్ లో ఇన్ని ఉన్నాయా? అమ్మ నాకు సెట్ కావాలి భార్గవ్. ఇది అమ్మకు ప్రేమతో వేసుకుంటా స్పెషల్ ఎపిసోడ్ లో. చాలా బాగున్నాయి. నాకు ఇచ్చేస్తారా డైరెక్టర్ గారు? ఆ బాక్సులు అలా పెట్టాం కాబట్టి అవి తీసుకోలేదు కదా, లేకపోతే అవి కూడా పెట్టేసుకుందరు. కానీ అవి గెలుచుకోవాలంటే చాలా గేమ్స్ ఆడాలి, ఇంకా రౌండ్స్ ఆడాలి. అప్పుడు ఇలా వస్తే అలా ఇచ్చేయం మేము. సరే అయితే గేమ్ ఆడితే ఇస్తారా? గేమ్ ఆడతారా? ఓకే, ఆడతా. ఇప్పుడే రెడీ. అయితే అక్కడ పెట్టేసి రండి, మనం ఆడదాం. ఛాన్స్ ఇస్తే మొత్తం పట్టుపోయేలా ఉంది. జల్జీ గారు, బామలు సత్యభామలకు వచ్చారు. ప్రోగ్రామ్ చూస్తున్నారా? చాలా బాగుంది ప్రోగ్రామ్. వల్ల జ్యువెలరీస్ బాగున్నాయి, శారీస్ బాగున్నాయి. అక్క వెల్కమ్. సో నువ్వు వస్తే ఎంటర్టైన్మెంట్ అంటే మాకు ఏం తెలుసు. కాకపోతే ఇప్పుడు మేము జలజక్క అని ముద్దుగా పిలుచుకుంటున్నాం, బికాజ్ అమ్మకు ప్రేమతో అంత సక్సెస్ కావడం. సో మీరు వచ్చారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? చలో లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఈ రౌండ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్, కొంచెం ఎంటర్టైన్మెంట్ తో. సో మా బామ్మలు సత్యభామలు రెడీగా ఉన్నారు, బట్ మేము జలజ గారు చెప్పిన తర్వాతే చెప్తాం అంటున్నారు. ముందు మీరు ఇరగదీస్తే ఆ తర్వాత వాళ్ళు డబుల్ ఇరగదీస్తారు. ఓకే. పిల్లి నోట్లో మీగడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్లి చేతిలో మీగడ, పిల్లి చేతిలో మీగడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. ఆగండి, మీరు చాలా మంచి డాన్సర్ కదా, డాన్స్ చేస్తూ చెప్పండి. పిల్లి నోట్లో పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. ఈ పిల్లి చేతిలో మీగడ ఆవిడ మా వాళ్ళు ఎలా ఎరగదీస్తారు, ఇప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే. ఏం పేరు చెల్లి? నవ్య. నవ్య. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. అబ్బా బట్టి పట్టేసింది అక్క. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. ఏవడ? పెరుగువడ. ఆవడ. 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 సరే, ఇలా చెప్పేస్తే కదా. బావగారి పేరేంటి? నరేష్. పిల్లి నోట్లో మీగడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ, పిల్ల చేతిలో ఆవడ. నర్రి నర్రి. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. నరేష్. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. నరేష్. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. నరి. నేను ఇలా అనేసరికి 4 నర్రీలు రావాలా? పిల్ల నోట్లో పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. నరి. సూపర్. ఏం పేరమ్మా? పూజారెడ్డి. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. కాలువ గట్టున నత్త, కాలు కట్టుతో అత్త. కాలువ గట్టున అత్త, అత్త. కాలువ గట్టున నత్త, కాలు గట్టిన అత్త. కాలువ గట్టున నత్త, కాలుకి కట్టుతో అత్త. ఒక పని చేద్దాం, అత్తనే కాలువ కట్టి పంపిద్దాం. రా అత్త, లతత్త రా. ఏమండి సీరియస్ చూసింది ఏంది కథ అని.
సరే ఇప్పుడు మీ కోడలు చెప్పగలుగుతుంది అంటారు, మీరు చెప్పగలుగుతారా? మీరు ఒకసారి చెప్పి చూడండి. కాలువ కట్టిన నత్త ఆ. కాళ్ళు కట్టుకో అత్త. కాలు కట్టుకో కాదు, కాళ్ళకి కట్టుతో. కాళ్ళు కట్టుతో అత్త. ఆ. కాలువ కట్టిన నత్త ఆ. కాళ్ళు కట్టు అత్త. సరే ఓపెన్ చేయండి. కాలవ గట్టున నత్త, కాలువ కట్టిన నత్త కాళ్ళకి కట్టుతో కాళ్ళు కట్టుతో అత్త. అత్త. ఊ కాలువ కట్టిన నత్త కాళ్ళ కట్టుకో అత్త. పూ పూ. సూపర్. ఎనీవే మొత్తం ఈ అత్తకి కోళ్ళకి గట్టిగా చప్పట్లు. ఏం పేరు? అశ్విని. కాలవ గట్టున నత్త కాళ్ళకి కట్టుతో అత్త. కాల్వ గట్టున నత్త కాలు కట్టుకో అత్త. కాలగట్టున నత్త కాలు కట్టుకో అత్త. ఓ పని చేద్దాం, ఇలా రావట్లేదు కానీ నవ్వుతూ చెప్పు. కాలువ గట్టున నత్త కాళ్ళ కట్టుతో అత్త. అలా. కాల్వ గట్టున నత్త కాలు కట్టుతో అత్త. కట్టుతో అత్త. కాల్వ గట్టున నత్త కాలు కట్టుతో అత్త. మళ్ళీ. కాలువగట్టున నత్త కాలు కట్టుతో అత్త. కాలువగట్టున నత్త కాలు కట్టుతో అత్త. కాల్వగట్టున నత్త కాలు కట్టుతో అత్త. ఈ నవ్వేదండి? ఓకే, గట్టిగా చప్పట్లు. పిల్లి నోట్లో మీగడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిల్ల చేతిలో ఆవడ. ఏం పేరమ్మా? వైష్ణవి. వైషు. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో అలా ఆవడ. చెప్పేస్తే ఎలా? పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. అడిష్క్యం చెప్పు. మళ్ళీ చెప్పక్క. పిల్లి నోట్లో మీగడ, పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిల్ల చేతిలో ఆవడ. శిష్కు. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిష్కాం. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిష్కాం. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. పిష్కాం. పా బీ పు అన్ని చేసే అన్ని కలిపి. ఆ డిష్కం ఫాస్ట్ గా ఇప్పుడు. కమా రెడీ. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. డిష్కాం. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. డిష్కాం. పిల్లి నోట్లో మీగడ, పిల్ల చేతిలో ఆవడ. డిష్కాం. సూపర్. కంగ్రాచులేషన్స్. అంబికా దర్బారు గిఫ్ట్ హ్యాంప్. మన బాములు సత్య బాములులో సెకండ్ రౌండ్ ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కళ్యాణి గారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి మన ఫ్యామిలీలో మీరు మనసారా మాట్లాడాలి అన్న విషయం ఏంటి? 82లో నాకు ముందర బాబు, తర్వాత 2 అమ్మాయిలు, నాకు 3 పిల్లలు. అయితే మా బాబుకేమో అమ్మవారు అంటారు కదా, అమ్మవారు పోసింది. అదే టైంలో నేను డెలివరీకి అని మా పుట్టింటికి వచ్చాను. మా వారు హైదరాబాద్లో జాబ్ చేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఫోన్లు గీళ్ళు ఏం లేవు కదండి. ఆ టైంలో మా బాబుకేమో అమ్మవారు అయింది. ఆ టైంలో మామూలు సాంప్రదాయం ప్రకారం ఏంటి, డాక్టర్ దగ్గర చూపించకూడదు, ఓన్లీ ఇంట్లోనే ఉంచాలి, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకేమో డెలివరీ 10th డే, నాకు రెండో పాపని డెలివరీ అయి ఉన్నాను. నాకు పురుడింది కాబట్టి నేను దగ్గరికి వెళ్ళకూడదు. మా బాబు దగ్గరికి వెళ్ళలేను. వాడు జనంతో బాధపడుతున్నాడు. నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి. పోనీ మా వారికి చెప్దామంటే మా వారికి టెలిగ్రామ్ ఇచ్చిన 4వ రోజు కానీ తెలియదు. ఈ లోపల అంతా అయిపోయింది. ఎట్లాంటి పరిస్థితి అంటే, మా అదే టైంలో వర్షాలు, తుఫాన్ వచ్చింది. ఆ టైంలో మా పాప ఏమో పసిపాప, రెండో పాప. పెద్ద అమ్మాయికేమో మోషన్స్, రోజుకి డీలా పడిపోయింది, తినట్లేదు. నేను దగ్గరికి వెళ్ళలేను, పిల్లల్ని దగ్గరకు తీసుకోలేను. ఎటువంటి సిచ్యుయేషన్ అంటే నేను అసలు ఊహించలేను కూడా. అటువంటి స్వామి నువ్వే ఉన్నావు, ఎవరిని తీసుకెళ్తావో ఎవరిని ఉంచుతావో నాకు తెలీదు అని బాధ అండి. బాధతోటి అట్లా అనిపిస్తుంది. ఆ టైంలో నేను ధైర్యం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించాను. కానీ నాకు తక్కలేదు బాబు. వాడికి ఆల్రెడీ కొంచెం జబ్బుతోనే ఉన్నాడు, హార్ట్లో హోల్ ఉంది, కొలాప్స్ అయిపోయాడు. 43 years బ్యాక్ జరిగిన కన్న కొడుకు మీ జీవితాంతం మీరు బతికున్నంత కాలం గుర్తొస్తూనే ఉంటాడు. బికాజ్ మీ పేగుబంధం అది.
అమ్మ మీరు అన్నారు అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను, ఏమో ఆయన ఎందుకు అలా పంపించాడో ఇలా ఎందుకు పంపించాడు తీసుకెళ్ళాడో. అదో మాయలాగా. అందుకే మీరు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ చిన్న కానుక మీకు. ఓకే, మన థర్డ్ రౌండ్ ఓ శివంగి ఆడడానికి సెటప్ రెడీ. మన గెస్ట్ జలజ గారు రెడీ. మా ఒక్క నిమిషం ఈ గేమ్ ఏంటి? ఇందులో ఉన్న జ్యూస్ ఈ గ్లాస్ లో వేసుకొని తాగి బెలూన్స్ అని పడేయాలా? అయితే ఓ పని చేద్దాం, ఫస్ట్ మనం జలజ గారితో ఆడిపిద్దాం. అయ్యో, ఏం చేయాలంటే స్ట్రాన్ నోట్లో పెట్టుకొని జ్యూస్ లాగి ఇందులో నింపాలి. చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంది కదా, ఏ స్టోరీ? కాకి రాళ్ళు తెచ్చేసి రాళ్ళు తీసుకొచ్చి వేస్తే పైకి వస్తే అందులో వాటర్ ఉంటది, కుండలో వాటర్ ఉంటే రాళ్ళు వేస్తుంది. ఇక్కడ రివర్స్ లో బాల్ ఉంటే మనం జ్యూస్ వేస్తాం, బాల్ పైకి వచ్చి పడాలి. మరి జ్యూస్ తాగేది ఏం లేదా? 3 బాల్ పడిపోతే సూపర్. 1 బాల్ పడినా 2 బాల్ పడినా 3 బాల్ వేస్తే ఇంక మీరు పెద్ద గిఫ్ట్. అది దీనికి టైం కూడా ఉంటుందా? 1 minute. అంతేనా? 3, 2, 1 గో. హ్యాండ్ టచ్ చేయొద్దు. అబ్బా ఏంటండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ గేమ్ లో. వచ్చేస్తున్నాయి బాల్స్ బయటికి. అంతే, ఇప్పుడు నిండాక తోసేయచ్చు. సూపర్. ఓకే, ఇక మా బామ్మలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఎవరు వస్తారు? పేరేంటి? నా పేరు వాసవి అండి. రెడీ 3, 2, 1 గో. నింపేయండి ప్రేమతో నింపేయండి. జ్యూస్ అంతా మింగేస్తున్నారా మీరు? మాట్లాడే సొప్పలక్ష్మే, ఇటు చూడే సొప్పలక్ష్మే, ప్రేమిస్తే సొమ్మే లోపలికి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 2, 1. ఏదమ్మా నీ ప్రేమ? స్టాప్. నీ ప్రేమ ఏదమ్మా? అక్క ఓ పని చేద్దాం, ఈ జ్యూస్ ఇస్తా, ఈ గ్లాస్ ఇస్తా, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నింపేసి నా నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చాయి నువ్వు. ఏం పేరు? పారుపూడి సుజాత. మనం ఎన్ని గ్లాసులు నింపుదాం? 1. 1 చాలా? 1 ఏ, చాలు రెండు వేసుకో అక్క. సరే ఓకే. ఆ పోయిదేముంది, పడి ఉంటది. రెడీ 3, 2, 1 గో. అప్పట్లో మీ అత్తగారిని ఎలా తిట్టేవారు అలా? పెట్టేస్తా. బాల్ తీసేయ్. 10, 9, 8, 7, 6. జ్యూస్ ఎలా? సూపర్ ఉందండి. జ్యూస్ సూపర్ ఉందంట. బాగా తాగారా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఏం పేరండి? నా పేరు గాయత్రి అండి. రెడీ 3, 2 రెడీ 3, 2, 1 స్టార్ట్. వచ్చాడు వచ్చేసాడు, అచ్చం సునామీ గబ్బా మొగుడు, రుబాబు వస్తే కబాబు చేస్తాడు. చూసేయాలి. అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే 30 seconds ఓవర్. ఇంకా వెళ్ళు, ఇంకా ఉంది టైం. అరే వసూలు 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 పైసా వసూలు. 50 seconds ఓవర్. 10. అరే వసూలు 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 పైసా వసూలు. 5,
4 3 2 1 స్టాప్. విజయవంతంగా 5 బాల్ వేసి ఓ శివంగిగా నిలిచింది మా గాయత్రి. గట్టిగా చప్పట్లు. 2.5 ప్లస్ అర 3 బాల్ వేసి రన్నర్ గా నిలిచినందుకు కంగ్రాచులేషన్. సుజాత గారికి కంగ్రాచులేషన్స్. అంబికా దర్బార్పతి గిఫ్ట్ హ్యాంపర్. ఇక ఓ శివంగిలో 5 బాల్స్ వేసి విన్నర్ గా నిలిచిన శివంగి గాయత్రి. वसूल 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 पैसा वसूल अरे वसूल 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 पैसा वसूल. థ్యాంక్ యూ సో మచ్ జలజ గారు. ఈ రోజు షోకి వచ్చి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం. 12 గంటలకి బాములు సత్య బాములు వస్తే 12 గంటలకి 12:30కి అమ్మకు ప్రేమతో వస్తుంది. ట్విన్ సిటీస్ లో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము. సో చాలా హ్యాపీ మా వాళ్ళు మేము కూడా. సో అమ్మకు ప్రేమతో గురించి అండ్ మీ క్యారెక్టర్ గురించి ఫ్యూ వర్డ్స్. సో అమ్మకు ప్రేమతోలో నా రోల్ ఫస్ట్ స్టార్టింగ్ లో నెగిటివ్ రోల్. నేను జైల్లో ఒకరిని మర్డర్ చేసి వెళ్తాను. అమ్మకు ప్రేమతో మేము చూస్తున్నాం, స్టోరీ తెలుసు. నెక్స్ట్ ఏం అవుతుందో చెప్పగలిగితే చెప్పండి. సో మీ జర్నీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, బయట కూడా అడుగుతున్నారా అమ్మకు ప్రేమతో జలజ? జలజక్క అంటారు. సూపర్. మీకు అగరబత్తి ఇస్తున్నా. ఆ సువాసన చూసి దాంట్లో ఏమైనా ఫ్లేవర్స్ ఒక 2-3. లవంగం, తులసి, కర్పూరం, గులాబీ. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్ బత్తిలో తులసి, గులాబీ, లవంగంతో పాటు లవణం, బొగాడ, జవాదు, అగరు చెక్క, ఒట్టివేర్లు వంటి వనమూలికలే కాకుండా హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది మన అంబికా దర్బార్ బత్తి. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. సూపర్. మరి ఇంత కరెక్ట్ గా చెప్పిన మీకు గిఫ్ట్ ఇవ్వకుండా పంపించలేం కదా. అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. పూజలు చేయండి, పూజలు చేయ. ఓకే, మన బాములు సత్య బాములులో మనసులో ఉన్న ఆ బాధను షేర్ చేసుకోవడానికి వచ్చిన ఆ రౌండ్ పేరే మనసులో మాట. తన జీవితంలోని కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి, తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు కీర్తన గారు. కీర్తన గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను అంటున్నారు, కానీ లోపల ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. చెప్పండి మా. మేము మా మమ్మీకి 5గురం. మేము అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు, చెల్లి, అక్క. మేము అందరము ఉన్నాము. మా డాడీ హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా చనిపోయాడు. మోసేవాడే చనిపోయాడు. ఇంకా మా బాధలు పంచుకోవడానికి ఎవరు లేరు. కానీ మా మమ్మీ మమ్మల్ని చేరదీసింది. తర్వాత మా మమ్మీ అందరు పెళ్లిళ్ళు చేసింది. అందరు పెళ్లి చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. అన్నయ్య, తమ్ముడు ఎవరు పట్టించుకోలేదు మా మమ్మీని. మా మమ్మీకి కరోనా టైంలో పక్షవాతం వచ్చింది. ఆస్తులు పంచుకున్నారు కానీ తనని మట్టుకు ఎవరు చూసుకోలేదండి. ఆ టైంలో మా మమ్మీ పక్షవాతం వచ్చి తను చేసుకోలేక ఎవరు చేయలేక అలా ఉండిపోతుంటే నేను నా భర్త తీసుకొచ్చాము. నిజంగా నా భర్త అంతా మేలు చేశాడంటే నేను చాలా అతనికి రుణపడ్డాను. మా ఇంటికి తీసుకొచ్చి మేము 2 years మా మమ్మీకి చేశాము. 2 years మా మమ్మీని మేము చూసుకున్నాము, చాలా బాగా చూసుకున్నాము. తను అంతా చూస్తున్నా కానీ, అల్లుడు చూస్తున్నా కానీ కొడుకు కోడలు అంటే చాలా ఇష్టం ఉండేది. వాళ్ళని ఊరికే అడుగుతుంటే సరే అనుకొని దించేసి వచ్చాము. అక్కడ దించిన తర్వాత ఒక 15 రోజులు, మేము 2 సంవత్సరాలు చూసాము, వాళ్ళు 15 రోజులు కూడా చూడలేకపోయారు. అన్నము నీళ్ళు ఏది ఇవ్వకుండా తను చాలా ఘోరంగా ఆ రూమ్లో ఉంచేసేసి చుట్టూ మొత్తం చాలా ఘోరంగా చేశారు ఆమెని. ఇంకా ఆమె చనిపోయింది. తల్లి చనిపోతే మా అక్క, సొంతం అక్క, ఆమె ఏమన్నా చనిపోతే ఆస్తులు ఏమైనా వస్తాయా మాకు అని మాట్లాడింది సార్. అన్నయ్య ఆస్తి పంచుకున్నాడు, తమ్ముడు ఆస్తి పంచుకున్నారు, కానీ ఎవరు చూడలేదు. అన్ని రోజులు మీరు దగ్గరుండి అమ్మని మీరే కొడుకై మీరే కూతురే చూసుకున్నారు. తను చనిపోయింది అని తెలియగానే చాలా ఫీల్ అయిపోయాను. అసలు నాకైతే తెలిసినంత మట్టుకు నేనే ఏదో చేసిండు అని మాకు అనిపిస్తుంది, కానీ అది భగవంతుడికి తెలుసు. అది ఏం చేశాడు ఏంటి అనేది మాకు తెలియదు. అది ఆ టైంలో తను ఎంత ప్రాణం పోయిందో కూడా తట్టుకోలేని పరిస్థితి. ఇప్పటికీ మా మమ్మీ గుర్తుకొస్తే అతను ఎంత ఆవేదన పడిందో తెలియదు. మళ్ళీ అమ్మ వచ్చి మీ ముందు మీ ఇంట్లో కూర్చొని మీకు కనపడితే తను ఏమడుగుతారు? మళ్ళీ జన్మ అంటూ ఉంటే వాళ్ళ కడుపులో పుట్టాలి, వాళ్ళ సేవ చేసుకోవాలి. ఎంత చేసుకున్నా తనివి తీరదు. తను అంతగా ప్రేమను పంచుతుంది. సూపర్ అమ్మ. మీరు మీ అమ్మగారిని మీ కూతురులా చూసుకున్నారు, మీ తల్లికి చేయాల్సిన సేవ చేశారు. రేపొద్దుట మీ పిల్లలు మిమ్మల్ని అంతే బాగా చూసుకుంటారు. బికాస్ మనం ఎంత ఇచ్చామో రేపొద్దుట మనకి అంతే వస్తుంది.
మీ తమ్ముడిగా భావించి ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడారు. సో మిమ్మల్ని ఉట్టి చేతులతో మేము పంపించలేము. పుట్టింటికి వచ్చిన ప్రతి అమ్మాయి హ్యాపీగా నవ్వుతూనే వెళ్ళాలి. సో అలా మీరు వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా నవ్వుతూ చీర సారితోటే వెళ్ళాలి. కళ్యాణి గారు రండిమా.